భారతదేశం ఆగస్టు 6వ తారీఖున అగ్ని-4 మిసైల్ టెస్ట్ చేశాను అని చెప్తుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు కాదంటే భారతదేశం యాక్చువల్గా వాస్తవంగా ప్రయోగించిన క్షిపణి పేరు అగ్ని-6, నాట్ అగ్ని-4. భారత్ మరి ఎందుకు ఇది సీక్రెట్గా ఉంచింది? అగ్ని-6 ప్రయోగం చేసి కూడా ఈ బీజింగ్, న్యూయార్క్, వాషింగ్టన్ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలిగే అగ్ని-6ని ప్రయోగించి లేదు మేము అగ్ని-6ని ప్రయోగించలేదు, సూర్యాన్ని ప్రయోగించలేదు, అగ్ని-4 మిసైల్ ప్రయోగించాం అని భారతదేశం చెప్పుకుంది. మరి వాస్తవంగా మోడీ ప్రభుత్వం ఎందుకు దీన్ని సీక్రెట్గా ఉంచింది? యాక్చువల్గా అసలు ఎవిడెన్స్ ఏంటి అగ్ని-6 చేయడానికి గల కారణం? మరి చేసి కూడా ఎందుకు సీక్రెట్గా ఉంచింది అనేది మనం చాలా కూలంకషంగా పరిశీలించాలి. కానీ అక్కడ వాస్తవంగా ఈ ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ ఒడిశా, ఇది అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించిన క్షిపణి అగ్ని-6 ఆగస్టు 6వ తారీఖున సాయంత్రం 6 గంటలకి ఈ క్షిపణిని పరీక్షించడం జరిగింది. ఆ సక్సెస్ఫుల్గా రీచ్ అయింది. అన్ని ప్రయోగాలు, అన్ని స్టాండర్డ్స్ కరెక్ట్ అయినాయని డిఆర్డిఎల్లో, బీడీఎల్లో స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ప్రకటించడం జరిగింది. ప్రపంచం అంతా షాక్లో, ముఖ్యంగా అమెరికా, నాటో, చైనా కూడా షాక్లో ఉన్నాయి. అదేంటి అగ్ని-6ని ప్రయోగించి ఎంత తెలివిగా అగ్ని-4 అని చెప్పింది ఇండియా? అసలు మోడీ ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఇది చేసింది అనేది ఆశ్చర్యపోతున్నారు. ఇది మనం ప్రతి భారతీయుడు వినాల్సిన వీడియో. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో అత్యాధునిక క్షిపణులు ఉన్న ఒక క్షిపణిలో అగ్ని-6 ఒకటి. అది మైన్యూట్ మ్యాన్ ఆఫ్ అమెరికా సాతాన్ RS-24 సాతాన్, RS-28 సాతాన్ 2 మిసైలు, ఇటు డాంగ్ఫెంగ్ 41 ఆఫ్ చైనాతో సమానమైన మిసైలు అగ్ని-6ని భారతదేశం ప్రయోగించేసింది. ఇప్పుడు మరి సీక్రెట్గా అగ్ని-6 మిసైల్ టెస్ట్ చేసింది, బిగ్ సక్సెస్. మరి దీనికి ఎవిడెన్స్ ఏంటి? అగ్ని-4 చేశామని చెప్తుంది, కానీ ప్రయోగించింది అగ్ని-6. దానికి ఎవిడెన్స్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆగస్టు 6, 7 తారీఖులో భారత్ నోటం ఇష్యూ చేసింది. నెంబర్ 1, ఈ నోటము 2530 కిలోమీటర్ల పొడవు, ఆల్టిట్యూడ్, అంతరిక్షం, అన్లిమిటెడ్ హైటు. ఇలాంటిది అంటే ఇంత దూరం మిసైల్ అగ్ని-4కి అవసరం ఏంటి? అగ్ని-4 4000 కిలోమీటర్లు, ఒక 1000 కిలోమీటర్లు ప్రయోగిస్తే సరిపోతుంది. కానీ 2530 కిలోమీటర్ల నోటం డిస్టెన్స్ని ఇండియన్ ఓషన్ మధ్యలో దాకా ఇది ప్రయోగించింది. ఎందుకు అంటే ఇది అగ్ని-6 కాబట్టి. పైకి ఇది 2000 కిలోమీటర్ల వరకు ఈ వేలర్ ఐలాండ్ నుండి అబ్దుల్ కలాం ఈ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి 2000 కిలోమీటర్లు ప్రయాణించింది. అంటే అది అగ్ని-6 కాబట్టి అంత ప్రయోగించి చూడడం, అది నెంబర్ 1 ఎవిడెన్స్. ఇంకా రెండోది ఏంటంటే అగ్ని ఫ్యామిలీ మిసైల్స్, అగ్ని వేరియంట్స్లో అగ్ని-4, అగ్ని-5, అగ్ని-6 ఇవి ఐడెంటికల్ అనమాట. ఐడెంటికల్ ట్విన్స్లే ఉంటాయి జాతి. అంతేకాని వీటిని డిఫరెన్షియేట్ చేయడం ఎవరి తరం కాదు. అగ్ని-4 చేసి అగ్ని-6 అనొచ్చు, అగ్ని-6 చేసి అగ్ని-5 అనొచ్చు, అగ్ని-5 చేసి అగ్ని-4 అనొచ్చు. భారతదేశం చాలా తెలివిగా చేసింది. ఇక్కడ అగ్ని-4ని 2011 నుంచి ఇప్పుడు 10 సార్లు ప్రయోగించేసాం. మళ్ళీ దాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదు. అగ్ని-5 కూడా కాదు, అగ్ని-4 అని చెప్పింది. కానీ వాస్తవానికి చేసిన అగ్ని-6, అగ్ని-4కి మధ్యలో డిఫరెన్షియేషన్ కూడా తెలియదు ఎవరికి. ఐడెంటికల్గా ఉంటాయి, ఒకటే కలరు, ఒకటే హైట్, అన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరికి తెలియదు, సైంటిస్టులకు అర్థం కాలే. అరే అగ్ని-6 కాదు కదా, అగ్ని-4 చేసుకుంది కదా, అందరూ సైలెంట్ అయిపోయారు. ఇక మూడో ఎవిడెన్స్ ఏంటంటే ఈ అగ్ని-6, అగ్ని-5, అగ్ని-6 వార్ హెడ్ వెయిటే తేడా. దీని బరువు కూడా అగ్ని-6 అయితే 70 టన్నులు, అగ్ని-5 అయితే 50 టన్నులు, అగ్ని-4 అయితే 40 టన్నులు అంతే. ఈ 40 టన్నులది 70 టన్నులు ఈ యొక్క చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ తెలియదు, వార్ హెడ్ అంతే. అందువల్ల అగ్ని-4 6 చేసి అగ్ని-4 అని చెప్తే అందరూ నమ్మేశారు. కానీ చైనా మన శత్రు దేశాలకి తెలుసు, ముఖ్యంగా చైనాకి తెలుసు అగ్ని-6ని ప్రయోగించి అగ్ని-4 అని ఇండియా చెప్పిందని. నాటో దేశాలు, ఇస్లామిక్ నాటో దేశాలు అని తెలుసు. ఈ ఎవిడెన్స్ల వల్లే ప్రయోగించింది భారతదేశం అగ్ని-6 మిసైల్ టెస్ట్ చేసింది. అగ్ని ప్రయోగం చేయాల్సిన అవసరం లేదు, 2011 నుంచి అది చేసేసాం మనం. కాబట్టి ఒక అద్భుతం ఆవిష్కృతమైంది అనేది మనం చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు మోడీ గారు, ముఖ్యంగా మోడీ సీక్రెట్గా అగ్ని మిసైల్ టెస్ట్ చేసాం. మరి కారణం ఎందుకు సీక్రెట్గా ఉంచుతుంది? అగ్ని-6ని ప్రయోగించి కూడా టెస్ట్ చేసి కూడా మోడీ ప్రభుత్వం అగ్ని-4 అని చాలా సీక్రెట్గా చేసింది. ఎందుకు అంటే దానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయండి. నెంబర్ 1 ఏంటంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అనేది ఒక కారణం. ఇక 2, 3 కారణాలు చూద్దాం. ఫస్ట్ MTCR. 1వ కారణం ఏంటంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్.
ఇది 1987లో ఇది ఒక ట్రీటీ అనమాట. 35 దేశాల కూటమి G7 దేశాలు పెట్టినాయి. అందులో ఇండియా కూడా 2016లో జాయిన్ అయింది. ఇప్పుడు ఎంటీ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ ప్రకారం 5,000 కిలోమీటర్ల దాటి మిసైల్ టెస్ట్ చేస్తే ఆ ట్రీటీ ప్రకారం మనకి కొన్ని టెక్నాలజీలు ఇవ్వరు. డ్యూయల్ యూజ్ టెక్నాలజీ, ఇదే టెక్నాలజీ మిసైల్స్కి ఉపయోగించే టెక్నాలజీ స్పేస్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీలు మనకి ఎవరు న్యూక్లియర్ సర్ప్రైజ్ గ్రూప్లో వెళ్ళాం, వాసెంజర్ గ్రూప్లోకి వెళ్ళాం, ఆస్ట్రేలియా గ్రూప్లోకి వెళ్ళాం. మనకు అన్ని టెక్నాలజీలు అన్నిటి మీద ఆంక్షలు విధిస్తారు. కాబట్టి ఇది ఆంక్షలు విధిస్తే మనం ఏంటంటే ఇప్పుడు అంతరిక్షయాన్ గగనయాన్ మిషన్ ఉంది, చంద్రయాన్ 4 ఉంది, ఇవన్నీ మనకి మిషన్స్ ఉంది, మార్స్ మిషన్, ఇవన్నీ ప్రయోగాలు ఆగిపోతాయి, చాలా ప్రయోగాలు ఆగిపోతాయి. కాబట్టి మిసైల్ టెక్నాలజీని చాలా సీక్రెట్గా మూడి ఉంచారు. అగ్ని 6ని ప్రయోగించిన ఇది అసలైన రీజన్ అనమాట. ఇక తర్వాత రీజన్ ఏంటంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఉన్నాయి. EU ట్రేడ్ డీల్ సంతకాలు చేసేసాం. EU ట్రేడ్ డీల్ ఇప్పుడు పట్టాలకు ఎక్కబోతుంది 2-3 రోజుల్లో మనకి. కాబట్టి వాళ్ళ కోపం తెప్పించకూడదు. ఈ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కూడా అయ్యింది, అది కూడా సంతకాలు అవ్వబోతున్నాయి. అనవసరంగా మిసైల్ టెస్ట్ చేసేసి మనం అక్కడ వాళ్ళని కోపం తెప్పిస్తే ఎలా అండి? కాబట్టి టెక్నాలజీ అనే దాంతో పాటు ఈ మిసైల్ టెస్ట్తో పాటు EU ఇండియా తర్వాత EU US ట్రేడ్ డీల్ మనం కాపాడుకోవాలి. అందుకే అగ్ని 6 మిసైల్ టెస్ట్ చేసి కూడా మోడీ ప్రభుత్వం ఇది అగ్ని 4 అగ్ని 6 కాదని చాలా సీక్రెట్గా చాలా మిలిటరీ వ్యూహంతో మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం అనమాట. అంతేగాని మన శక్తి సామర్థ్యం తక్కువ చేసుకోవడం కాదు. ఇక తర్వాత ఏంటంటే ఈ యొక్క అగ్ని 6 మిసైల్ టెస్ట్ ఇప్పుడు ఈ చైనా ఇస్లామిక్ నాటోలు దడదళ్ళాడుతున్నాయి. ఎందుకంటే ఈ అగ్ని 6 అనే దాన్ని ఈవెన్ చెన్నై సౌత్ ఇండియాలో లోపల సుదూర ప్రాంతం నుంచి ప్రయోగించి కూడా చైనాలో ఏ యొక్క టౌన్ అయినా అంటే ఇంక్లూడ్ షాంఘై, బీజింగ్ సిటీలే కదా నార్త్ ఈస్ట్లో ఉన్న ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టును కూడా కూల్చేసేయచ్చు. కాబట్టి ఎంటైర్ చైనా మన గుప్పిట్లోకి వచ్చేసింది. పైగా ఇది మిరుగు టెక్నాలజీతో కూడా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవడానికి HQ-9 అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో చైనావి పని చెయ్యవు. తర్వాత ఈ అగ్ని 6 మిసైల్ ఇప్పుడు లండన్, పారిస్, ఈ స్కాండినేవియన్ కంట్రీస్ని కూడా కొట్టేస్తుంది. ఇంక్లూడ్ ఇది ఒకటే కాదండి, ఇండో US వార్ వచ్చే ఇప్పుడు అమెరికాతో యుద్ధం వచ్చిన న్యూయార్క్, వాషింగ్టన్, కాలిఫోర్నియా, ఫిలడెల్ఫియా, సియాటిల్, ఈ యొక్క బల్టిమోర్ ఈ సిటీలు కూడా నాశనం చేయొచ్చు. అగ్ని 6 ఇండియాలో ఏ మూల నుంచి అయినా ప్రయోగించవచ్చు అనమాట. ఇది అమెరికా తాడు, అమెరికా ప్యాట్రోయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో దీన్ని ఆపలేవు. కాబట్టి ఇట్స్ అన్ ఇన్విన్సిబుల్ మిసైల్. ఇప్పుడు అమెరికాని 16,000 కిలోమీటర్లు కొట్టడానికి మనకు పట్టే సమయం 30 నిమిషాలు మాత్రమే. దాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు, అంత శక్తివంతమైన మిసైల్. కాబట్టి లండన్, ఇవి న్యూయార్క్ సిటీలు భస్మీపటలం అయిపోతాయి. ఒక అద్భుతమైన శక్తికే ఈ అగ్ని 6 మిసైల్ టెస్ట్. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ అగ్ని 6 మిసైల్ని ప్రయోగించి మోడీ ప్రభుత్వం థర్డ్ వరల్డ్ వార్కి సిద్ధమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో భూమి మీద ఏ పాయింట్నైనా కొట్టే భస్మీపటలం చేసే మిసైలే అగ్ని 6. 16,000 కిలోమీటర్ల రేంజ్. కానీ దీన్ని తక్కువ చేసి చెప్పాం. ఎందుకంటే MTCR ట్రీటీ, డ్యూయల్ యూజ్ టెక్నాలజీ, ఇండో US ఈ టెక్నాలజీ న్యూట్రల్ స్టాన్స్, ఎవరితో గొడవ పెట్టుకోకూడదు. కానీ మన శక్తి ఉంది, వాళ్ళకి తెలుసు మన దగ్గర శక్తి ఉందని. అగ్ని 6 16,000 కిలోమీటర్ల దూరం సుదూరం వెళ్ళగలిగింది. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం ఈ పరిస్థితులు వచ్చినా, ఈవెన్ ట్రంప్ లాంటి వాడు ఉన్నప్పుడు, ట్రంప్తో అమెరికాతో యుద్ధం వచ్చినా అమెరికాని కూడా భస్మపటలం చేసే క్షిపణి మన దగ్గర ఉన్నాయి. చైనాను కొట్టగలుగుతాం. కాబట్టి థర్డ్ వరల్డ్ వారికి ఇండియా సంసిద్ధమైపోయింది. కాబట్టి ఆగస్టు 6వ తారీఖున మనం అగ్ని 6 మిసైల్ టెస్ట్ చేసి మోడీ ప్రభుత్వం అగ్ని 4 అని అబద్ధం చెప్పాం. ఎందుకంటే అగ్ని 4కి అగ్ని 6కి డిఫరెన్షియేట్ చేయలేం. ఎందుకంటే చైనా యువాంగ్ వ్యాన్గో లాంటి స్పైయింగ్ షిప్ అక్కడ లేదు ఆ టైంలో. సడన్గా ఆగస్టు 6వ తారీఖున 7వ తారీఖున నోటం జారీ చేస్తే అది ఆగస్టు 4ని జారీ చేసాం. ఈ సమయంలో షాంఘై నుంచి, ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ షాంఘై నుంచి యువాంగ్ వ్యాంగ్ ఇక్కడ రాలైపోయినాయి. అమెరికా మిలిటరీ శాటిలైట్లు కూడా దీన్ని గుర్తించలేదు. ఎందుకంటే అగ్ని 4, అగ్ని 5, అగ్ని 6 ఒకేలే ఉంటాయి. అగ్ని 6 అని చెప్పాం. అగ్ని 6 4కి 6కి తేడా తెలియదు. ఎందుకంటే అందులో మిరుగు టెక్నాలజీ మనం వాళ్ళ మిరుగుని సెపరేట్గా టెస్ట్ చేసాం. ఎంత తెలివిగా ఒక అద్భుతం. 1998లో అక్కడ మనకి అటల్ బిహారీ వాజ్పేయి, 1974లో ఇందిరాగాంధీ చాలా సీక్రెట్గా అమెరికా మిలిటరీ శాటిలైట్ని తప్పించుకుని మిసైల్ ఏది న్యూక్లియర్ టెస్టులు చేసినట్టే ఈ అగ్ని 6ని ప్రయోగించేసాం. ఇక అగ్ని 6ని ప్రయోగించడం అంటే సూర్య మిసైల్ కూడా చాలా దగ్గరలో ఉంది. కాబట్టి అద్భుతంగా భారతదేశం అగ్ని 6ని ప్రయోగించి అగ్ని 4 అని అబద్ధం చెప్పాం. దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయాం. MTCR టెక్నాలజీని మనం కోఆపరేట్ చేసుకుంటున్నాం. MTCR అంటే ఆల్మోస్ట్ ఏంటంటే
ఈ యొక్క ఈ MTCR తో మనం డ్యూయల్ యూజ్ స్పేస్ టెక్నాలజీ అన్ని తెచ్చుకుంటున్నాం మనం. కాబట్టి దానికి అర్థం లేదు ఇండియా ట్రేడెడ్ లేదు. దిస్ ఈజ్ వాట్ ది మోడీ మిలిటరీ స్ట్రాటజీ. మిలిటరీ అంటే ఇంత అద్భుతమైన సీక్రెట్ స్ట్రాటజీని ఉపయోగించాలి. ఇండియా రేంజ్ ఆ లెవెల్ దాటిపోయింది. అదేంటి అగ్ని 6 ప్రయోగించలేదు, సూర్య అన్నారు, సూర్య చేయలేదు, టెస్ట్ చేయలేదు అని అందరూ అనుకుంటున్నాం. ఏంటి తుస్సిమని అగ్ని 4ని ప్రయోగించాం. కానీ యాక్చువల్ భారత్ వాస్తవానికి చేసిన టెస్ట్ పేరే అగ్ని 6. ఇప్పుడు భారత్ అమ్ముల పొదిలో ఉన్న క్షిపణి ప్రపంచంలో US మైన్యూట్ మ్యాన్ 3కి, తర్వాత RS-28 రష్యా యొక్క సాతాన్ మిసైల్కి, తర్వాత డాంగ్ ఫంగ్ 41 చైనా మిసైల్కి, అవాంగో అని ఈ యొక్క ఉత్తర కొరియా, అంటే ప్రపంచంలో ఏ మూలనైనా కొట్టగలిగే క్షిపణి ఇప్పుడు భారత సొంతం. అది మెరుగు టెక్నాలజీ. ఏ ఎయిర్ డిఫెన్స్ ఆపలేవు. ప్రపంచంలో ఇక్కడ నుంచి ఏ మూలనైనా అరగంటలోనే ఇది రీచ్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్ 27 కిలోమీటర్ స్పీడ్తో అది వెళ్తుంది కాబట్టి. సో ఒక అద్భుతం, ఒక సీక్రెట్ మిలిటరీ స్ట్రాటజీ అంటే ఇలాగే ఉంటాయి.